ప్రధాని నరేంద్ర మోడీ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కేంద్ర హోంమంత్రి ఇప్పటికే ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకుని ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి ఈ ఘటనకు సంబంధించిన విషయాల్ని ప్రాథమిక సమాచారాన్ని తెలియపరచడం జరుగుతుంది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, అత్యంత పెద్ద తీవ్రత కలిగిన ముఖ్యంగా పేలుడు ఘటన కాబట్టి సో దీనికి సంబంధించి సమగ్రమైన విచారణ జరిపిన తర్వాత ఎంక్వైరీలో చాలా విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా పేలుడు జరిగిన సమయంలో ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించడం జరుగుతుంది. ఆ కారు ఎప్పటి నుంచి పార్కింగ్ చేసి ఉంది, ఆ పేలుడు సమయంలో అక్కడ ఉన్న పరిస్థితులు, సో వీటన్నిటిని కూడా అనలైజ్ చేయడం జరుగుతుంది. క్లూస్ టీమ్స్ ఇప్పటికే చాలా క్లూస్ని సేకరించడం జరిగింది. అలాగే ఈ ఢిల్లీ ఎర్రకోట చుట్టుపక్కల సుమారు 200-300 సీసీ కెమెరాలు ఉంటాయి. ఈ సిగ్నల్స్ వద్ద ముఖ్యంగా కూతవేటు దూరంలో జమా మసీద్ ఉంటుంది. అలాగే గురుద్వారా, ఇటు భారీ రద్దీగా ఉండే మార్కెట్, ఇటు జైన్ మందిర్, సో ఈ చుట్టుపక్కల చాలా రద్దీగా ఉండే ప్రాంతం. ఎర్రకోటకి ఎగ్జాక్ట్గా ఫ్రంట్ గేట్కి కూతవేటు 50 మీటర్ల దూరంలోనే ఈ లాల్ కిల్లా మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 ఉంటుంది. సో ఈ రద్దీ ప్రాంతంలో జరిగిన ఘటన యావత్ దేశాన్ని ముఖ్యంగా ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన ఘటన. సో దేశ రాజధాని ఢిల్లీలో, క్యాపిటల్ సిటీలో ఇటువంటి పేలుడు ఘటన కాబట్టి సో ఖచ్చితంగా చాలా కూలంకషంగా ఈ ఘటనకు సంబంధించిన ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఆ సమయంలో సిగ్నల్ వ్యవస్థలు కానీ ఏదైనా రిమోట్తో ఈ బాంబు లాంటిది ఏమైనా పేల్చారా, సో ఆ పేలుడు ఏ విధంగా సంభవించింది, వీటన్నిటిని కూడా అనలైజ్ చేసి దీనికి సంబంధించిన విషయాల్ని వెల్లడించడం జరుగుతుంది. వెంటనే ఇప్పుడు పోలీసులు ముఖ్యంగా సతీష్ దగ్గల్ మనతో పోలీసు ఉన్నతాధికారి మాట్లాడినప్పుడు కూడా ఎంక్వైరీ అనేది జరుగుతుంది, ఇంకా విషయాలు తెలుసుకుంటున్నాం అన్న సమాచారాన్ని మాత్రమే చెప్పారు. క్యాజువాలిటీస్కి సంబంధించి కానీ ఇంకా ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనకు సంబంధించిన విషయాల్ని తెలుసుకున్నారన్న సమాచారాన్ని ఆయన చెప్పడం జరిగింది. సో అన్ని క్లూస్ టీమ్స్కి సంబంధించి ఫోరెన్సిక్ కానీ అలాగే ఇటు బాంబ్ స్క్వాడ్స్ కానీ సో అన్ని బృందాలు కూడా పోలీసు విభాగంలో ఉన్న అన్ని బృందాలు కూడా ప్రస్తుతం ఫైర్ డిపార్ట్మెంట్తో సహా అన్ని బృందాలు కూడా ప్రస్తుతం ఇక్కడికి కేంద్ర బలగాలు కూడా ఎర్రకోట అలాగే ఇక్కడున్న సెన్సిటివ్ ఏరియాస్కి పహారాగుండే భద్రతా బలగాలన్నీ కూడా ప్రస్తుతం ఈ ప్రాంగణం వద్దకి చేరుకున్నాయి. సో ఈ సైట్లో ముఖ్యంగా క్యాజువాలిటీస్ ఎవరైతే గాయాలయ్యాయో, ఎవరైతే మృతి చెందారో వాటికి సంబంధించిన బాడీస్ కానీ గాయపడిన వారు అందరినీ కూడా ఇప్పటికే ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. కేవలం ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. క్లూస్ సేకరించడంతో పాటుగా సీసీటీవీ కెమెరాలని పరిశీలించడం, ఇక్కడ సిగ్నల్ వ్యవస్థల్ని పరిశీలించడం, అనుమానితంగా ఎవరెవరైనా తిరిగాడా ఈ ప్రాంగణంలో సాయంత్రం పూట, సో ఇటువంటివన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక నిర్ధారణకు రావడం జరుగుతుంది. ఈ బ్లాస్ట్కి ఎవరు కారకులు, ఏ విధంగా ఈ పేలుడు జరిగింది, ముందస్తుగా ప్లాన్ చేసి ఏమైనా పేలుడు పదార్థాలు ఆ కారులో ఉంచి ఎన్ని రోజుల నుంచి ఆ కారు అక్కడ పార్క్ చేయబడి ఉంది, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించడం జరుగుతుంది. సో వీటి ఆధారంగా ఇన్వెస్టిగేషన్ అనేది ముందుకు సాగడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే పోలీసులు ఇనిషియల్గా ఈ ప్రాంగణాన్ని మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సో వారు సేకరించిన క్లూస్ అలాగే సీసీటీవీ కెమెరా అలాగే